సంవత్సరంన్నర పాపకి ఫ్రాక్ స్టిచ్ చేద్దాం. కట్ చేద్దాం. స్టిచ్చింగ్ మీరు చేస్తారు కదా. ఇంకో ఇది లైనింగ్ పీసు, జాయింట్స్ ఇటు ఉన్నాయి, లైట్గా ఐరన్ చేసుకున్నా. ఇలా మడత వేసుకోండి. చిన్న పాపే కాబట్టి సరిపోయింది. ఈ ఫ్రాక్ని ఇలా పెట్టేయండి, ఇలా మడత పెట్టేసి చక్కగా ఈజీగా. ఇది బనియన్ క్లాత్, సాగిద్ది. మనం ఇంకాస్త ఖర్చులు పెట్టుకోవాలి. సేమ్ ఆ డ్రెస్లో ఎలా పెట్టామో బాడీ వాటికే తీసుకుందాం. షోల్డర్ అరంగుళం ఖర్చు క్రాస్ తీస్తాం కాబట్టి సరిపోయింది. ఇది ఇలా ఉంచేద్దాం. ఇటు సైడు ఇది బాడీ పార్ట్. అసలు కింద ఖర్చు పెడతాం, కింద పెట్టద్దు. బాడీ చిన్నపిల్లలకి ఎంత చిన్నగా ఉంటే అంత బాగుండిద్ది. ఇక్కడ కూడా అంతే, కింద పెట్టద్దు, అసలుకే పెడుతున్నా. ఓకే, తర్వాత చంక చెప్పాను కదా, ఈ క్లాత్ కాబట్టి సాగిద్ది. మన కొలతలో మనం చూసుకుందాం. ఇక్కడ ఉందనుకో, ఇలా పైకి పెడుతున్నా. అసలు పైన ఖర్చు ఇది అసలు కదా, ఇంకొంచెం ఎక్స్ట్రా పెడుతున్నా లూజ్. ఇది ఖర్చు. నెక్ ఇది కాలర్ వచ్చింది కదా, చూసుకొని పెడదాం. ఫ్రంట్ పెట్టా, తీసేయండి. చిన్న స్కేల్స్ లేవా? పెద్ద స్కేల్స్ అయితే మళ్ళీ మేము ఆడిపిస్తున్నాం. పెద్ద స్కేల్స్ ఇది కూడా మీద క్రాస్ ఉంది, చక్కగా మనం తీసే పని లేదు. మనం అయితే ఇలా తీసుకొని ఇలా క్రాస్ కొడతాం. చక్కగా క్రాస్ ఉంది, రెడీమేడ్ స్టైల్ కాబట్టి క్రాస్ ఇచ్చాడు. ఇలా గీసుకోండి. ఇది అసలు కదా, కొంచెం ముందుకి మనం కుట్టేయాలి కాబట్టి కొంచెం ముందుకు తీసుకోండి. ఇది ఫ్రాక్ది, కొంచెం పైకి తీసుకోండి. ఇలా స్ట్రైట్ తీసేసుకోండి. ఇక్కడ నుంచి కరువు. చిన్నపిల్లలు కాబట్టి క్రాస్ అవసరంలా, మనకి చిన్నపిల్లలకి సరిపోతుంది. ఇది ఫుల్ షోల్డర్ పెట్టాం మనం, అది కాలర్ది కాబట్టి ఫుల్ షోల్డరే ఉంటుంది. అదే పెట్టేసేద్దాం. ఇలా క్రాస్ ఇవ్వండి. నేను స్కేల్ యూజ్ చేయట్లేదు, క్రాస్ ఇచ్చా. ఇంకంతే. నెక్ మన ఇష్టం, ఏం పెట్టుకో. రౌండ్ అయితేనే బాగుంటుంది, ఫుల్ షోల్డర్ పెట్టాం కాబట్టి. కట్ చేసేస్తున్నాను. చంక మరీ కింద కొంచెం పైకి కట్ చేసా. 1.5 ఇయర్ అంటున్నావుగా. నెక్ పిల్లలు కాబట్టి చక్క వీ కట్ ఇలా ఇచ్చుకోవచ్చు. ఇలా ఉంది కదా, ఇట్లా స్ట్రైట్. ఇది 2 నెక్స్ లేవు, జోక్ని కట్ చేసే బాగుంది. ఓపెన్ చేసుకొని కట్ చేసుకోండి. అంతే నాకు చూసుకొని కట్ చేసే ముందు ఒక నిమిషం ఆలోచించాలి మనం, ఎలా కట్ చేస్తున్నాం ఏంటా అని. దీన్నే పెడతాం చూడండి. అమ్మా దీంట్లోనే బ్యాగ్ కూడా తీసేస్తున్నాం. తర్వాత దానికి పెట్టి దీనికి పెట్టేందుకు పైకే ఉండు. ఇట్లా జిప్ కానీ హుక్స్లు కానీ వేగమ్మ పైన కట్ చేసేస్తున్నాం. తర్వాత మన కింద కట్ చేస్తున్నాం. సాగ తీయకుండా కుట్టండి. దీన్ని చక్కగా లేసి తిప్పేయడమే. ఇది ఎలా వస్తుంది, ఈ డాట్స్ వేస్తాం. కింద పాటు కట్ చేసుకుందాం. హ్యాండ్స్ సన్న కుచ్చు, అదే చిన్నగా కుచ్చు పెట్టేసేద్దాం. ఈ చుట్టూ నీట్గా ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ని బట్టి. లోపల లైనింగ్ కూడా కుచ్చు పెట్టేద్దాం. కింద పడుతుంది కదా, మధ్యలోకి తీసుకోండి, క్రాస్ తీసుకోవద్దు. చూసేటప్పుడు మధ్యలో ఇలా ఖర్చు తీసేసి, ఇది లైనింగ్ కాబట్టి మనం దానికి పైకి పెట్టుకున్నాం. ఆ అర్ర ఇక్కడ పెట్టాలి, అది దీని మీద పొడవు పెట్టాలి. అందుకని కరెక్ట్గా పెట్టేసేస్తున్నాం. పై మొక్క తీసుకునేటప్పుడు కొంచెం కిందకి పెడతా సరిపోతుంది. ఇలా కట్ చేసామనుకో, ఇప్పుడు ఇలా పెట్టేసి నేను ఈ క్లాత్ ఇలా వేసి
తీసేద్దాం అనుకుంటున్నా. తీసేస్తే ఇక్కడ ఓపెన్ లేదు, ఇక్కడ ఓపెన్ ఉంది. చక్కగా నాకు ఈ ముక్క వచ్చేసింది, కానీ ఈ ముక్క పెద్దది రాదు, చిన్నది వస్తుంది. అందుకని ఒక నిమిషం ఆలోచించండి కట్ చేసేటప్పుడు. ఇక్కడ ఓపెన్ లేదు, అటు పెట్టుకున్నాం అనుకో క్లాత్ సేవ్ అయింది. అట్లా ఆలోచించుకుంటా ఇప్పటి నుంచే స్టిచ్ చేసుకున్నారనుకో మీకు భయం ఉండదు, క్లాత్ వేస్ట్ అవ్వదు. ఈ లెంత్ కూడా ఇలా వేసుకొని చూసుకోండి. ఇది 4 మడతల మీద ఉంది కదా, ఇది కూడా 4 మడతల మీద చక్కగా అంత వచ్చింది. హ్యాండ్స్ మనం లైనింగ్ వేయం, ఈ ఫ్యాబ్రిక్కే తిప్పేసి వేస్తాం. లేదు ఇది బరగ్గా ఉందనుకుంటే కనుక ఇంత ముక్క ఉందిగా దాన్ని కిందేసి వేస్తాం. ఇటు చూసేసుకుంటున్నాం ఇందాకలాగా ఖర్చు పెట్టేసేసి సేమ్. అక్కడ దాని మీద కొంచెం హైట్ పెట్టాలి. ఇది లైనింగ్గా పెట్టేది అటు పెడతాం కదా, కట్ చేసేద్దాం. ఇప్పటి నుంచి మీరు ప్రతి కట్ చేసేటప్పుడు ఏం కట్ చేస్తున్నాం ఏంటి అని ఒక్కసారి చూసుకున్నారనుకో తర్వాత ఫాస్ట్ వస్తుంది, ఏదైనా కట్ చేసేయగలరు. చక్కగా ఇదంతా కింద హోల్డ్ చేసేస్తారు, ఇదంతా కూర్చోబెట్టేసేస్తారు. ఇక్కడ పిల్లలకు కాబట్టి బాగానే ఉంటుంది, చిన్నపిల్లలు కదా. ఈరోజు ఇక్కడ కొంచెం క్రాస్ ఇచ్చిన బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కువ అంత కూర్చొద్దులే నాకు అనుకుంటే కనుక చక్కగా కూర్చొస్తుంది, కింద క్లాస్ వస్తుంది. ఇక్కడ కూడా ఇట్లా ఈ నంబర్ ఇలా లైట్ అంబర్లా వచ్చింది ఎక్కువ. దీని సంగతి తర్వాత చూద్దాం. హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు పై ముక్క కట్ చేసేద్దాం. ఒకసారి స్కిప్ చేయమ్మా, లోడ్ ఎక్కువైంది.